గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు 7th క్లాస్ 7వ తరగతిలో 16వ పాఠం రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇదిగోండి 6th క్లాస్లో ఒక్కొక్క లెసన్కి పాయింట్ టు పాయింట్ అండ్ ఒక్కొక్క లెసన్ ప్రాక్టీస్ బిట్స్, ఒక్కొక్క లెసన్కి 50 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంచిగా అవుతుందని చెప్తున్నారు. అందరూ మంచి పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. ప్లీజ్ అందుకే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోస్ని వినియోగించుకోండి, తప్పకుండా ఉపయోగపడతాయి. ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్స్ చదువుతారు, తర్వాత ఇలా పాయింట్ టు పాయింట్ చదువుతారు, అక్కడ అర్థం కానివి ఇక్కడ అర్థం అవుతాయి, ఇక్కడ అర్థం కానివి బిట్స్ ఒక్కొక్క లెసన్కి 50-60 క్వశ్చన్స్ ఉన్నాయంటే దాదాపుగా అర్థం చేసుకోండి. మనం మొత్తం కంటెంట్ నుండే ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం అర్థమవుతుంది. రివిజన్ చేయకుండా మాత్రం తప్పకుండా అసలు ఏ ఎగ్జామ్ రాయలేము. ఇంకా 10 సార్లు కావాలి రివిజన్. 100 సార్లు 100 బుక్కులు కాదండి, ఒక్క బుక్ 100 సార్లనే చదవాలి తప్పకుండా. అందుకే ఇంతకుముందు వీడియోలో వద్దన్న 6 గ్యారెంటీలతోటి వద్దన్న వచ్చే ప్రశ్నలు అనే థంబ్నెయిల్తో నేను వీడియో చేశాను. సో దాని లింక్ పంపించమని చెప్పారు, పంపించాను సార్. మీరు అడగగానే అక్కడ పంపించాను, దయచేసి మీరు కూడా చూడండి. ఈ వీడియోలో కూడా లింక్ పంపిస్తాను. అందులో 6 గ్యారెంటీలు ఉన్నాయండి. మనం ఒక 10 క్వశ్చన్స్ వరకు గ్రూప్ 3లో 10 క్వశ్చన్స్ వరకు వచ్చాయి అందులో నుంచి. మేబీ ఇప్పుడు అందులో కూడా రావచ్చు, టెట్లో కూడా రావచ్చు, డిఎస్సిలో కూడా రావచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏమేమి పథకాలు పెట్టింది, ఎవరికి పెట్టింది, ఎందుకు అలా కన్ఫ్యూజ్గా ఉంది అనే విషయాన్ని కొంచెం కామెడీగా క్లారిటీగా గుర్తుండేటట్టు చెప్పాను. మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి చూసుకోండి. లింక్ మాత్రం పంపిస్తా, ఈ వీడియోలో కూడా లింక్ ఇస్తా. ఒకసారి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే చేసుకోండి. ఇంకెవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే ఎంఎంజెడ్ అబాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్గా ఈ డిసెంబర్లో మొత్తం రివిజన్ కావాలి. ఇక ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళని కాదు, ఎక్కడైనా సరే 130 అనే టార్గెట్ పెట్టుకోవాల్సిందే. 2011 నుంచి రాస్తున్నాము, చాలామంది అప్పటి నుంచి రాస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 100 లోపలనే ఉన్నాము అంటే అది తప్పు, ఎగ్జామ్ది కాదండి, మనదే. మధ్యలో గ్యాప్ వచ్చింది, ఏది వచ్చినా సరే కరెక్ట్గా అంటే రివిజన్ లేకపోవడమే. చదివినాం, మనకు తెలియదా ఇవన్నీ? రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ తెలియదా? మా తెలుసు, చిన్నప్పటి నుండి చదువుతున్నాం. సోషల్ అందరికీ తెలిసే ఉంటుంది, మ్యాథ్స్ వాళ్ళకు తెలిసే ఉంటుంది, కానీ రివిజన్ ఉండదు కాబట్టి ఎగ్జామ్లో క్లారిటీ ఉండదు. ఓకే, ఇక సోది ఆపి నేను చెప్తా. ఓకే, రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ. చట్టాలను శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు చేస్తారు. వీళ్ళకెళ్ళి వచ్చి తప్పకుండా వస్తాయి. ప్రతిదీ వస్తుందండి, ప్రతిదీ వస్తుంది. ఏది ఇంపార్టెంట్ అని ఉండదు, కానీ రిపీటెడ్ క్వశ్చన్స్ కాబట్టి ఇంపార్టెంట్ అని చెప్పవలసి ఊతపదం అయిపోయింది మనకు. చట్టాలను శాసనసభ్యులు ఇలా చదవాలి. అది కూడా టెక్స్ట్ బుక్ అయినా కూడా పదం ఇంట్లోనే ఓ 10 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. చట్టాలను శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు చేస్తారు. చట్టాలను శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు చేస్తారు. ఈ సంస్థలు చట్టాలను ఎలా తయారు చేయాలో భారత రాజ్యాంగం సూచిస్తుంది. రాజ్యాంగ నియమాల ప్రకారమే చట్టాలను తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధం, ఆరోగ్య పరిరక్షణ చట్టం 2002 సంవత్సరంలో చేశారు. సో ఇది 2024 సిలబస్కు సంబంధించింది కాబట్టి ఇది ఇప్పుడు మొత్తం అప్డేట్గా ఉంది. మీ దగ్గర పాత బుక్స్ ఏమైనా ఉంటే అందులో లేకపోతే ఒకసారి చూసుకోండి. 2001 నవంబర్ 2న సిగరెట్లు వలన కలిగే నష్టాల గురించి సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఎప్పుడు? 2001. ఇంకా 2001 గుర్తుపెట్టుకోరు. నవంబర్ 2న సిగరెట్లు వల్ల కలిగే నష్టాల గురించి సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో, ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వ వాహనాలలో పొగ తాగడానికి నిషేధిస్తూ 2002 మార్చి 27 బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన బిల్లును ప్రవేశపెట్టింది. 2001లా అయితే 2002 మార్చి 27 బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన బిల్లును ప్రవేశపెట్టింది. ధూమపాన నిషేధం చట్టంను ఉల్లంఘిస్తే 100 నుండి 1000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ధూమపాన నిషేధం అంటే లాట్ ఆఫ్ సబ్జెక్ట్ మన దగ్గర ఉంటేనే ఒక్క క్వశ్చన్ చేయగలుగుతాం. అంటే ABCDEF ఇట్లా ఇస్తున్నాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక మొత్తం మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇంట్లో ఒప్పేది తప్పేది మ్యాచ్ ద ఫాలోయింగ్ మొత్తం. ఇంకా అప్పుడు అట్లనే వచ్చినాయి, ఇప్పుడు అట్లే వచ్చినాయి, రిపీట్ అయిన క్వశ్చన్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు కూడా మనము ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి రిపీట్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఇన్ని తెలిసి ఉండాలి మనకు. 1 2 3 4 5 6 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే ఒక్క ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. మొత్తం మ్యాచ్ ద ఫాలోయింగే ఇస్తాడు. ధూమపాన నిషేధ చట్టము ప్రకారం విద్యా సంస్థలకు 100 మీటర్ల దూరంలో సిగరెట్లు అమ్మకూడదు మరియు 18 ఏళ్ల లోపు వాళ్లకు సిగరెట్లు అమ్మకూడదు.
ఇట్లా నడుస్తుందా మరి చెప్పండి మీరు కామెంట్ చేసి. ధూమపాన నిషేధ చట్టంలోని సెక్షన్ 5, 6, 10లను ఉల్లంఘిస్తే వారికి 100 రూపాయల జరిమానా, రెండో తప్పుకు 200 నుంచి 500 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. దేశంలోని రాష్ట్రంలోని చట్టసభలు ఏకసభ లేదా ఉభయ సభలు కలిగి ఉన్నాయి. దిగువ సభకు శాసనసభ అంటారు. దిగువ సభను శాసనసభ అంటారు. ఎగువ సభను శాసన మండలి అంటారు. చూసిరా, శాసన మండలి అంటే ఎగువ సభ అంటారు. రాష్ట్రానికి చట్టాలు చేయడంలో శాసనసభ కీలకమైంది. రాష్ట్రానికి చట్టాలు చేయడంలో శాసనసభ. ప్రతి శాసనసభ సాధారణంగా 5 సంవత్సరాల కాలపరిమితిని కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాలలో కాలపరిమితి కన్నా ముందే గవర్నర్ రద్దు చేయొచ్చు. ఎవరిని? శాసనసభని. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో 1 సంవత్సరం చొప్పున శాసనసభ కాలపరిమితిని పార్లమెంటు పొడిగించవచ్చు. రాష్ట్ర శాసనసభ ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లు సమావేశం అవ్వాలి. రాష్ట్ర శాసనసభ ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు? 2 సార్లు. 2 సమావేశాల మధ్య కాలం 6 నెలలకు మించకూడదు. 6 నెలలు. నియోజకవర్గాల సంఖ్య అక్కడి జనాభా మీద ఆధారపడి ఉంటుంది. మన రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 1,70,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇది కూడా మొన్న ఎక్కడో వచ్చింది. ఇది వచ్చింది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. హైదరాబాదు నగరం 13 నియోజకవర్గాలుగా విభజించబడి ఉంది. 13 హైదరాబాద్. సాధారణంగా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలలో ఎన్నికలను నిర్వహిస్తుంది. ఇది కూడా వచ్చింది. ఎన్నికల సంఘం ఎవరు చేస్తారు? ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలలో ఎన్నికలను నిర్వహిస్తుంది. ఏ రాజకీయ పక్షానికి చెందని అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులు అంటారు. స్వతంత్ర. శాసనసభకు పోటీ చేయాలంటే భారత పౌరుడై 25 సంవత్సరాల శాసనసభకు 25 సంవత్సరాల వయసు దాటి ఉండాలి. ఎలాంటి లాభదాయకమైన ప్రభుత్వ పదవులలో ఉండరాదు. చట్టం నిర్దేశించిన అర్హతను కలిగి ఉండాలి. రాజకీయ పక్షాలు తమ ఎన్నికల ప్రణాళిక పత్రాన్ని ప్రకటిస్తాయి. దీన్నే ఎలక్షన్ మేనిఫెస్టో అంటారు. ఎన్నికల రోజు పోలింగ్ బూత్ అధికారి ఓటర్ల గుర్తింపు కార్డును పరిశీలిస్తాడు. ఓటు వేయడానికి బ్యాలెట్ బాక్సులను కానీ ఎలక్ట్రానిక్ మిషన్లు కానీ ఉపయోగిస్తారు. తెలంగాణ ఎన్నికల సంఘం వారి వెబ్సైట్. ఎన్నికల మెజారిటీ వచ్చిన పార్టీ సభ్యులు తమలో ఒకరిని నాయకుడిగా ఎన్నుకుంటారు. గవర్నరు ఆ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? గవర్నరు ఆ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. ఇది కూడా వచ్చి ముసలిదైంది. ఏ పార్టీకైనా సగం కంటే ఎక్కువ మెజారిటీ రానప్పుడు 2 లేదా అంతకన్నా ఎక్కువ రాజకీయ పక్షాలు కలిసి ప్రభుత్వమును ఏర్పాటు చేసే ప్రభుత్వమును సంకీర్ణ ప్రభుత్వము అంటారు. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏ పార్టీకైనా సగం కంటే ఎక్కువ మెజారిటీ రానప్పుడు 2 లేదా అంతకన్నా ఎక్కువ రాజకీయ పక్షాలు కలిసి ప్రభుత్వంను ఏర్పాటు చేసే ప్రభుత్వంను సంకీర్ణ ప్రభుత్వము అంటారు. మంత్రులు ముఖ్యమంత్రితో కలిసి కేబినెట్గా లేదా మంత్రి మండలిగా ఏర్పడతారు. ఈ మంత్రి మండలినే ప్రభుత్వం అని కూడా అంటారు. మంత్రులు ముఖ్యమంత్రులతో కలిసి కేబినెట్గా మంత్రి మండలిని తయారు చేస్తారు. మంత్రి మండలిలోని సభ్యులు ముఖ్యమంత్రి వివిధ శాఖలను కేటాయిస్తాడు. తమ శాఖలకు సంబంధించిన మంత్రులు వివిధ నిర్ణయాలను నిర్దేశిస్తారు. ఈ విధానాలను నియమ నిబంధనల ప్రకారం ఆయా శాఖల అధికారులు అమలు చేస్తారు. శాసనసభ్యులు అందరూ కలిసి తమలో ఒకరిని సభకు అధ్యక్షునిగా స్పీకర్గా ఎన్నుకుంటారు. ఈయన సభకు సమావేశపరుస్తాడు. ఎవరు? ఈ స్పీకర్, ఈ పెద్ద మనిషి. మనమే ఎన్నుకుంటాం, వీళ్ళే ఎన్నుకుంటారు. శాసనసభ్యులు అందరూ కలిసి తమతో ఒకరి సభను అధ్యక్షులుగా ఎన్నుకుంటారు. ఈయన ఇక ఆడ కూర్చొని చెప్తారు. ఇక అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష అన్నాకది ఇక అని చెప్తారు. మనం చూస్తాం కదా స్పీకర్. ప్రభుత్వం చేసే అన్ని చట్టాలు విధానాలు విధించే పన్నులు అసెంబ్లీ ఆమోదం పొందాలి. ప్రభుత్వం చేసే అన్ని చట్టాలు విధానాలు విధించే పన్నులు అసెంబ్లీ ఆమోదం పొందాలి. 2014 వరకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లు ఒకే రాష్ట్రంగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్ చట్టసభలో 2 సభలు ఉండేవి. రెండవ దానిని శాసన మండలి అంటారు.
ఇది 1958లో ఏర్పాటు చేయబడి 1985 వరకు పనిచేసి మళ్ళీ 2007లో ఏర్పాటై పనిచేస్తుంది. ఇది శాశ్వత సభ. తెలంగాణ శాసన మండలిలో 40 మంది కలరు. వీరినే శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ అంటారు. తెలంగాణ శాసన మండలిలో 40 మంది కలరు. వీరినే శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ అంటారు. శాసన మండలి సభ్యులు 6 సంవత్సర కాలానికి ఎన్నుకుంటారు. ఇక వీళ్ళు శాసన మండలి వాళ్ళు 6 సంవత్సరాలు. కన్ఫ్యూజ్ కావద్దు అని ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే కింద 5 సంవత్సరాలు ఎప్పుడు మనకు 5 సంవత్సరాలు ఉంటుంది కదా. శాసన మండలి సభ్యులను 6 సంవత్సరాల కాలానికి ఎన్నుకుంటారు. వీరిలో 1/3 వంతు సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు సభ్యత్వ విరమణ చేస్తారు. శాసన మండలికి పోటీ చేయడానికి భారత పౌరుడై 30 సంవత్సరాలు ఉండాలి. అందులో కూడా 25 అంటే ఇందులో 5 సంవత్సరాలు ఎక్కువ, ఇందులో 1 సంవత్సరం ఎక్కువ. శాసన మండలిలోనే అన్నిటికంటే 20 సంవత్సరాలు ఉండాలి కదా, ఇందులో 30 సంవత్సరాల వయసు దాటి ఉండాలి. ఎలాంటి లాభదాయకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పదవులను కలిగి ఉండరాదు. సో మీ దగ్గర ఉన్న ఎమ్మెల్సీ వాళ్ళని ఇట్లా గుర్తుపెట్టుకోరు, ఆయనకు 30 సంవత్సరాలు ఉంటేనే ఆయన అని. పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలను కలిగి ఉండాలి. 1/3 వంతు అంటే 14 మందిని శాసనసభ్యులు ఎన్నుకుంటారు. 1/3 వంతు అంటే 14 మందిని స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీల నుండి ఎన్నికైన వాళ్ళు ఎన్నుకుంటారు. 1/12 వంతు అంటే ముగ్గురిని పట్టభద్రులు ఎన్నుకుంటారు. 1/12 వంతు అంటే ముగ్గురిని పట్టభద్రులు. ఇవి శాతాలు కూడా పెట్టుకోవాలి, ఇవి కూడా పెట్టుకోవాలి. ఓకే. 1/12 వంతు అంటే ముగ్గురిని ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. ఓకే. 1/6 వంతు అంటే 6గురిని గవర్నర్ నామినేట్ చేస్తారు. రాష్ట్రంలో ఏ చట్టం చెయ్యాలన్నా 2 సభల ఆమోదం తప్పనిసరి. రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తాడు. ఇది కూడా వచ్చి ఏళ్ళ కూడా వచ్చింది ఇది. రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం పనిచేసేలా చూడడం గవర్నర్ బాధ్యత. గవర్నర్ ముఖ్యమంత్రిని రాజ్యబద్ధంగా నియమిస్తాడు. మంత్రిమండలి సభ్యులను మాత్రం ముఖ్యమంత్రి సలహా ప్రకారం నియమిస్తాడు. భారత రాజ్యాంగం గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కార్యనిర్వహణాధికారులను కల్పించింది. తెలంగాణ అసెంబ్లీ రిజర్వ్ చేసిన నియోజకవర్గాల సంఖ్య. మొత్తం నియోజకవర్గాల సంఖ్య 119. షెడ్యూల్ కులాల వారికి కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య 19. షెడ్యూల్ తెగల వారికి కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య 12. ఆంగ్లో ఇండియన్ నియామకం 1. ఏదైనా ఒక బిల్లు మొదటిగా విధానసభ ముందుకి ఓటింగ్కు వస్తుంది. ఇక్కడ 50% కంటే ఎక్కువ మంది ఆమోదం తర్వాత విధాన పరిషత్లో ప్రవేశపెడతారు. విధాన సభలో వస్తుంది, విధాన పరిషత్లో ప్రవేశపెడతారు. విధాన పరిషత్లో కూడా ఆమోదం పొందితే గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తారు. గవర్నర్ ఆమోదం పొందితే ఆ బిల్లు చట్టం లేదా శాసనంగా మారి గెజిట్లో అచ్చవుతుంది. పిల్లల భద్రతను సంరక్షించడానికి భారత ప్రభుత్వం 2 ప్రత్యేక చట్టాలను చేసింది. బాల లైంగిక వేధింపుల నిరోధక చట్టంను POCSO యాక్ట్ 2012లో చేశారు. ఇది మొన్న వచ్చింది. డిఎస్సిలో వచ్చింది. టెట్ ఏమో కదా, డిఎస్సిలో మాత్రం వచ్చింది ఇది. కల్పిస్తుంది. బాల నేరస్తుల న్యాయ చట్టమును 2015లో చేశారు. ఈ చట్టం బాల నేరస్తులకు పరిరక్షణ మరియు న్యాయ రక్షణకు కల్పిస్తుంది. ఓకే, ఇది ఎంతవరకు అయింది. ఇప్పుడు మనము ఇది మీకు అర్థం కాకపోయినా నచ్చకపోయినా మీరు బిట్స్ మాత్రం చేయండి ఖచ్చితంగా. అవి మాత్రం 100కు 200% ఉపయోగపడతాయి. ఓకే, ఇప్పటి వరకు అయితే ఎక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అనేది రాలేదు. ఒకవేళ వచ్చినా ఎక్కడైనా మీకు ప్రింటింగ్ మిస్టేక్స్ అన్నా నేను చెప్పడం ఎక్కడైనా తడబడినా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఓకే, ప్రతి శాసనసభ ఇప్పుడు మీరు బుక్ చదువుంటారు, తర్వాత పాయింట్స్ చూసుంటారు నా వీడియోస్ ఫాలో అయ్యేటోళ్ళు అయితే. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూశారనుకోండి మొత్తం క్లారిటీ వస్తుంది. ఇంకా తప్పకుండా ఒక 5 సార్లు చదవాల్సిందే, టైం ఉంది కాబట్టి. డిసెంబర్ మొత్తం ఉంది, మొత్తం సబ్జెక్టులకు. ప్రతి శాసనసభ సాధారణంగా ఎన్ని సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది? 5 సంవత్సరాలు. శాసనసభకు రద్దు చేసే అధికారం ఎవరికి కలదు? ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్. కేంద్రంలో చట్టాలను తయారు చేసేది
పార్లమెంటు. కేంద్రంలో ఎవరు తెస్తారు? పార్లమెంటు. ఏ పార్టీకైనా సగం కంటే ఎక్కువ మెజారిటీ రానప్పుడు ఆ 2 లేదా అంతకన్నా ఎక్కువ రాజకీయ పక్షాలు కలిసి ప్రభుత్వంను ఏర్పాటు చేస్తాయి. దాన్ని ఈ ప్రభుత్వం అంటారు. ఏ ప్రభుత్వం? సంకీర్ణ ప్రభుత్వం. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం ఉందా సంకీర్ణ ప్రభుత్వం? ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయాలి. మన రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు ఎంతమంది ఓటర్లు ఉన్నారు? బి 1,70,000. రాష్ట్ర స్థాయిలో ఎగువ సభను ఈ విధంగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? శాసన మండలి. సిగరెట్లు ప్రజల ఆరోగ్యం మీద చూపే భావాల వలన సుప్రీంకోర్టు ఏ రోజున ధూమపాన నిషేధ చట్టం గురించి ఆదేశాలను జారీ చేసింది? సి 2/11/2001. ఈడొక్కటి ఈడ 2 గట్లా గుర్తుపెట్టుకోరు. ఈడు మంచిగానే ఉన్నది. 1 2 2 2 2 1 1 3 1 2 2 3 1 2 2. ఓకే, గిట్లా గుర్తుపెట్టుకోరు ఏవైనా. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని నియోజకవర్గాల సంఖ్య ఎంత? ఎంత? సి తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎంతమంది సభ్యులు శాసనసభ్యులు ఎన్నుకుంటారు? 1/3వ వంతు అంటే 12 మంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఇస్తే ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారు చూడు. ఓకే, 12 మంది. తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ఎంతమంది ఆంగ్లో ఇండియా సభ్యులు ఉంటారు? ఎంతమంది ఉంటారు? 1, 2. ఏ 1. చట్టాలను ఎలా తయారు చేయాలో సూచించేది? సి భారత రాజ్యాంగం. ధూమపాన నిషేధం చట్టం ప్రకారం ఎన్ని సంవత్సరాలలోపు వాళ్లకు సిగరెట్లు అమ్మడం నిషేధం? 18 సంవత్సరాలు. రాష్ట్రానికి చట్టాలు చేయటంలో ఈ సభ కీలకమైనది. శాసనసభ. అన్ని రాష్ట్రాలలో ఎన్నికలను నిర్వహించేది ఎవరు? ఎన్నికల సంఘం. ఇటీవల కాలంలో తిరిగి శాసనమండలి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 2007. తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎంతమంది సభ్యులు స్థానిక సంస్థలైన పంచాయతీలను మున్సిపాలిటీల నుండి ఎన్నికైన వాళ్ళు ఎన్నుకుంటారు? 1/3వ వంతు అంటే 14 మందిని ఎన్నుకుంటారు. 4 మందిని ఎన్నుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం నియోజకవర్గాలలో ఎన్ని నియోజకవర్గాలు షెడ్యూల్ తెగల వారికి కేటాయించడం జరిగింది? సి 12. రాష్ట్ర శాసనసభ 2 సమావేశాల మధ్య కాలం ఎన్ని నెలలకు మించకూడదు? బి 6 నెలలు. శాసనసభకు సంబంధించి తప్పుగా ఉన్నది అంటే రైట్ ఏందో అన్నీ తెలిసి ఉండాలి. ఓకే, తప్పుగా ఉన్నది ఏంటిది చెప్పండి. ఒక్క నిమిషం. తప్పుగా ఉన్నది ఏంటి చెప్పండి. శాసనసభకు సంబంధించి తప్పుగా ఉన్నది 5 సంవత్సరాల కాల పరిమితి కలిగి ఉంటుంది. తప్పుగా ఇది గిట్ల ఒడగొట్టుకోద్దు. ఒక్కటి కూడా 5 సంవత్సరాల కాల పరిమితిని కలిగి ఉంటుంది. కరెక్టేనా? కాల పరిమితి కన్నా ముందే గవర్నర్ రద్దు చేయవచ్చు. కరెక్ట్ కదా? జాతీయ అత్యవసర పరిస్థితుల్లో 1 సంవత్సరం చొప్పున శాసనసభ కాల పరిమితిని పార్లమెంటు పొడిగించవచ్చు. ఇది కూడా కరెక్టే. మరి ఎగువ సభను శాసనసభ అంటారు. అవునా? ఇది కరెక్టా? తప్పు కదా? ఇదే తప్పు. ఆన్సర్ ఈస్ డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ధూమపాన నిషేధ చట్టంను ఏ సంవత్సరంలో చేశారు? ఏ సంవత్సరంలో చేసిరు? 2002. చట్టాలను చేసే సభ్యులు ఎవరు? ఏ మరియు బి. శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు. ఆన్సర్ ఈజ్ సి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఏ రంగు బల్బు వేయడం ద్వారా మీరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో అని తెలుసుకోవచ్చు? సి. ఎరుపు రంగు బల్బు. రాష్ట్రంలో శాసనాలను రూపొందించినది ఎవరు? డి. పైవారందరూ. శాసనసభ, శాసన మండలి, గవర్నర్. ఓకే, రాష్ట్ర శాసనసభ ప్రతి సంవత్సరం కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి? ఎన్నిసార్లు? 2 సార్లు. శాసన మండలి కాలపరిమితి ఎంత? శాసన మండలి 6ది 25ది 25. సి. శాసన మండలి కాల పరిమితి ఎంత? శాశ్వత సభ. ఒక్క నిమిషం. శాసనసభను కొన్ని సందర్భాలలో కాల పరిమితి కన్నా ముందే ఎవరు రద్దు చేయవచ్చు? గవర్నర్. ఆన్సర్ ఈస్ గవర్నర్. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో శాసనసభ కాల పరిమితిని పార్లమెంటు ఎన్ని సంవత్సరాల వరకు పొడిగించవచ్చు? బి 1 సంవత్సరం.
రాష్ట్రంలో నియోజకవర్గాలు దీన్ని ప్రతిపాదికకై ఏర్పాటు చేశారు. సి. జనాభా ప్రాతిపదికన. సాధారణంగా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రతి ఎన్ని సంవత్సరాలకొకసారి జరుగుతాయి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? సి. 5 సంవత్సరాలు. 1958లో ఏర్పాటు చేయబడు శాసన మండలి ఎప్పటి వరకు పనిచేసింది? డి. 1985. 58 ఇటు అటు 85 ఇటు అటు మంచిగా ఉంది చూసిరా ఇది. ఇగో 58 ఫస్ట్, తర్వాత 85 మంచిగా ఉంది కదా, గిట్ల గుర్తుపెట్టుకోరు. ఓకే. శాసన మండలికి పోటీ చేయడానికి కనీస వయోపరిమితి ఎంత? శాసన మండలికి డి. 30 సంవత్సరాలు. మండలిది శాసన మండలి. ఉమ్మడి రాష్ట్రంలో శాసన మండలి మొదటిగా ఏర్పాటు చేసిన సంవత్సరం డి. 1959. శాసన మండలి సభ్యుల కాలపరిమితి ఎంత? బి. 6 సంవత్సరాలు. తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎంతమంది సభ్యులు ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు? బి. 1/12 అంటే ముగ్గురిని. ఓకే. ఆన్సర్ ఇస్ పిల్లల భద్రతను పరిరక్షించడానికి భారత ప్రభుత్వం చేసిన చట్టం. సో ఆన్సర్ వచ్చేసి 35ది ఏంటిది? సి. ఏ మరియు బి. ఇగో ఇది ఏ మరియు బి. బాల నేరస్తుల న్యాయ చట్టం 2015, 2012 సిఓఎస్ యాక్ట్, ఇవి రెండు. ఓకే. ఓటర్లందరికీ గుర్తింపు కార్డులను జారీ చేసేది ఎవరు? ఎన్నికల కమిషన్. శాసనసభకు పోటీ చేసే వారిలో ఏ రాజకీయ పార్టీకి చెందని వారిని ఈ విధంగా పిలుస్తారు? ఏ స్వతంత్ర అభ్యర్థులు. సభ ఆమోదం పొందక ముందు చట్టాన్ని ఈ విధంగా పిలుస్తారు? బిల్లు. మన రాష్ట్రంలో ఏ చట్టము చేయాలన్నా ఏ సభ ఆమోదం తప్పనిసరి? ఏ మరియు బి. శాసనసభ, శాసన మండలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన కనీస మెజారిటీ 1/2 వంతు సభ్యుల కంటే ఎక్కువ. రాష్ట్ర శాసనసభకు పోటీ చేయాలి అంటే కనీసం ఎంత వయస్సు దాటి ఉండాలి? 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కటికి ఓటు హక్కు ఉంటుంది? ఎన్ని ఉంటుంది? బి. 18 సంవత్సరాలు. ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? గవర్నర్ గారు. ఎన్నికల సమయంలో ఓటర్ల గుర్తింపు కార్డులను పరిశీలించేది ఎవరు? పోలింగ్ బూత్ అధికారి. స్పీకర్ను ఎన్నుకునేది ఎవరు? శాసనసభ సభ్యులు. ధూమపాన నిషేధం చట్టం ప్రకారం విద్యా సంస్థలు ఎన్ని మీటర్ల దూరం లోపు సిగరెట్ల అమ్మకాన్ని నిషేధించడం జరుగుతుంది? 100 మీటర్లు. మన రాష్ట్ర చట్టసభలో ఎన్ని సభలు ఉన్నాయి? 2. శాసన మండలంలోని ఎన్నో వంతు సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు ప్రభుత్వ విరమణ చేస్తారు? బి. 1/3 వంతు. తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎంతమంది సభ్యులు పట్టదారులు ఎన్నుకుంటారు? బి. 1/12 వంతు అంటే ముగ్గురిని. ఎన్నిసార్లు వచ్చింది చూసిరా ఇది? మంత్రి మండలిని నియమించి వారి శాఖలను కేటాయించేవారు? సి. ముఖ్యమంత్రి సలహాపై గవర్నర్. శాసన మండలికి పోటీ చేయడానికి అర్హత ఏమిటి? డి. పైవన్నీ. భారత పౌరుడే ఉండాలి, 30 సంవత్సరాల వయసు దాటి ఉండాలి, ఎలాంటి లాభదాయకరమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పదవులను కలిగి ఉండరాదు. తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ఎంత మంది సభ్యులు ఉంటారు? 40 మంది. తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎంతమంది సభ్యులు గవర్నర్లు నామినేట్ చేస్తారు? ఎంతమంది? 1/6 వంతు అంటే 6 మంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం నియోజకవర్గాలలో ఎన్ని నియోజకవర్గాలు షెడ్యూల్ కులాల వారికి కేటాయించడం జరుగుతుంది? బి. 19 మంది. ఓకే. ఇక చూసిరా ఇక్కడ వరకు అయిపోయినాయి. ఒక 54 క్వశ్చన్స్ అంటే దాదాపుగా 60 వరకు అంటే ఉండొచ్చు. ఒక్కటే లెసన్లు అట్లా ఉన్నాయి. 65, 60 ఇట్లున్నాయి. అంటే ఎంత సబ్జెక్టు మనము ఎన్నిసార్లు రివిజన్ చేసినట్టయితే చూడండి. ఒక లెసన్కే మనం షార్ట్ నోట్స్ రాసుకుంటే కూడా అంత అది ఉండదు. షార్ట్ నోట్స్ కూడా రాసుకోండి ఖచ్చితంగా. సో మార్కులు రావాలంటే ఎన్ని ప్రయోగాలు చేసినా ఏం లేదు, కానీ ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇదిగోండి 17
17 జిల్లాలో చట్టాలు అమలు 17వది ఇది కూడా చేస్తాను. తొందరగా చేయమని చెప్తున్నారు. మేడం మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అభిమానానికి, మీరు రాస్తున్న ప్రతి ఒక్కరి అభిమానానికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్లీజ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ నేను కూడా కష్టపడతా. కష్టం అనే ఉండదండి, ఇష్టం ఉన్నది కష్టం అనిపించేది. కష్టం అనే మన డిక్షనరీలో పెట్టుకోదు. ఎందుకంటే కష్టం అనేది మనం చేయం. ఇక కష్టం అనుకుంటే చెయ్యము, ఇష్టంతో చేస్తాం. మనం వేరే వాళ్ళు చేయి, ఇప్పుడు నువ్వు వీడియోలు చేసి పెట్టు బిడ్డ అంటే నేను పెడుతున్నా. నాకు ఎట్లా ఇష్టం అనిపిస్తుంది. మీ కామెంట్స్ మీరు తీసుకునే పాజిటివ్గా నాకు వచ్చే రిజల్ట్ నేను చేస్తున్నప్పుడు అది ఒక సంతృప్తి. అది నాకు ఇష్టమైంది కాబట్టి చేస్తున్నాను. అంటే ఇష్టపడాలి, కొన్ని ఇష్టం లేకుండా ఇష్టపడాలి. ఇప్పుడు మనకు సబ్జెక్ట్ ఇష్టం లేకుండా ఇష్టపడాలి. అన్ని సబ్జెక్ట్స్ ఇష్టం ఉండే కదా. కానీ ఇప్పుడు టెట్ రాయాలంటే సోషల్ వాళ్ళకి సోషల్ రాయాలి, ఫస్ట్ పేపర్ వాళ్ళు అయితే అన్నీ రాయాలి. ఇష్టం లేనిది కూడా చదవాలి. చదివితేనే అప్పుడే విన్ అవుతాం, విజయం సాధిస్తాం. అంతే కదా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఫాలో కండి. అండ్ నేను లింక్ పంపిస్తున్నాను. అది ఆ వీడియో మాత్రం కొంచెం కామెడీగా కొంచెం గుర్తుండేటట్టు చేశాను. నచ్చితే తప్పకుండా గుర్తుంటుంది మీకు ఆ వీడియో. ఒక్కసారి లింక్ పంపిస్తాను చూడండి. ఇందులో కూడా వద్దన్న వచ్చే ప్రశ్నలు అని అప్పుడు డిఎస్సి టైంలో చేశాను నేను. టెట్లో వచ్చాయి, డిఎస్సిలో వచ్చాయి. ఇప్పుడు గ్రూప్ 3లో అయితే 10 క్వశ్చన్స్ వచ్చాయి. మొత్తం సూపర్ వచ్చాయి. ఒక్కసారి చూడండి, మీరు ఒకసారి చూస్తేనే తెలుస్తుంది. ఓకేనా. ప్లీజ్ లైక్ చేయరు. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది, ఇంకా ఉపయోగపడుతుంది చాలామందికి. ఎవరైతే బుక్స్ చదవడానికి వీల్లేదో, జాబ్స్ ఉన్నారు, ఇప్పుడు దాదాపుగా 50% కంటే ఎక్కువనే జాబ్లో జాయిన్ అయ్యి ఉన్నారు. కాబట్టి బ్రేక్ టైంలో ఇది 25 నిమిషాల వీడియో ఉంది. అది వాళ్ళు బ్రేక్ టైంలో చూసిరు అనుకోండి, ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, ఇక ఇంటికి వచ్చినాక అవి ఏంటి మనం పొయ్యి రూమ్లో ఉంటాం కదా, అక్కడ చూసినా కూడా ఇక్కడ వీడియో పెట్టుకుంటే అయిపోతుంది. ఏదో ఒకటి చెవులో పడుతుంది కదా, ఎక్కడ టైం వేస్ట్ చేయకుంటే అయిపోతుంది. అది ఇది. ఓకేనా. ప్లీజ్ పక్కకున్న బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. డేట్ లాస్ట్ డేట్ రేపు, ఈరోజు లాస్ట్ డేట్. ఇంకా 2-3 రోజులు కావాలని అభ్యర్థులందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను ఈనాడు ఎడ్యుకేషన్కి సంబంధించినవి కానీ, జీకేకి సంబంధించినవి కానీ, కరెంట్ అఫైర్స్ సంబంధించినవి కానీ షార్ట్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆ షార్ట్స్ కూడా చూడండి. ఓకే. ఈనాడు పేపర్వి నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కకున్న బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి, లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.